Former versus corporate employee. మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి? ఎక్స్పెన్సెస్ అంటే ఏముంది, ఇప్పుడు పీజీ రెంట్ ఉంటుంది గౌలిదొడ్డిలా 8,500 ఉంటుంది. అది కాకుండా బైక్ పెట్రోల్ ఉంటుంది. అవి కాకుండా ఇట్లా పీజీలో ఫుడ్ మంచిగా ఉంటుంది కాబట్టి బిర్యానీలోకి ఒక 3,000-4,000 దాకా మా అవుతుంది. నాకేం లేదు ఖర్చు. ఈ వడ్లేమో పొలంలో వండుతాయి, కూరగాయలేమో ఇంకో కాడ వండుతాయి. మొత్తం ఈ పెట్రోల్ మందం ఖర్చు అంటే పెట్రోల్ మందం బయట ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులు చూసే చూడంగా అయిపోతాయి. బ్రేక్స్ ఉంటాయి రోజుకి. ఒకటి 15 మినిట్స్ 2 టీ బ్రేక్స్ ఉంటాయి. ఆ తర్వాత 40 మినిట్స్ లంచ్ బ్రేక్ ఉంటుంది. ఎక్సీడ్ అయింది అనుకో, ఎంతసేపు ఎక్సీడ్ అయితే అంతసేపు ఎక్స్ట్రా అవర్స్ పని చేయాలి. నాకు బ్రేక్ ఇచ్చడానికి ఎవరు ఉండడు. నా ఇష్టం ఉన్నప్పుడు బ్రేక్ తీసుకుంటా, నా ఇష్టం ఉన్నప్పుడు తింటా, నా ఇష్టం ఉన్నప్పుడు పొలం కనుక వస్తా, నా ఇష్టం ఉన్నప్పుడు పొలం చేసుకుంటా. ఒక సంవత్సరానికి ఎన్ని లీవ్స్ ఉంటాయి మీకు? లీవ్స్ అంటే పేడ్ లీవ్స్ 24 ఉంటాయి. అవి కాకుండా సిక్ లీవ్లు ఒక 10 ఉంటాయి. ఇవి కూడా అయిపోయాక ఏమన్నా లీవ్లు గిట్ట పెడితే గిట్ట ఆ రోజు జీతం కట్ చేసుకొని లీవ్ ఇస్తారు యూపీఎల్. మనకి ఎవరు లీవ్ ఇచ్చేటోడు ఎవరు లేడు. నేనే నలుగురికి పని చెప్తా, మనల్ని అనేటోళ్ళు లేడు. మనకు లీవ్ తీసుకునే అవసరం లేదు. మన ఇష్టం ఉన్నప్పుడు ఫంక్షన్లకు పోవచ్చు, ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు, పొలం కాడికైనా మన ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు, ఎట్లాంటి అదే చేసుకోవచ్చు. మనల్ని అనేటోళ్ళు లేడు. పర్ ఇయర్ మీకు ఎంత శాలరీ ఉంటుంది? పర్ ఇయర్ అంటే అన్ని కటింగ్లు పోను వస్తుంది 2,50,000 2 లక్షల దాకా మారుతుంది. నా అన్ని కటింగ్లు గిటింగ్లు పోను 5-50 మిగులుతాయి పక్క, 6 దాకా మిగులుతాయి పక్క. మీ వర్కింగ్ అవర్స్ అంటే 9 to 6, పొద్దుగల 9కి పోవాలి, 6కి రావాలి. 6కి అంటే మళ్ళీ 6కి డైరెక్ట్ లాగౌట్ ఉండదు. మా రోజు వర్క్ ఏది ఉందో ఆ వర్క్ ఫినిష్ అయితేనే లాగౌట్ చేసుడు ఉంటుంది. నాదేం లేదు, ఇంటికాడికి వెళ్ళి నా ఇష్టం కూడా వస్తా. 5 నిమిషాలలో పొలం కాడికి వచ్చి 5 నిమిషాలలో చేసుకొని వెళ్ళిపోతా. మీరు వర్క్ వెళ్ళడానికి ఎంతసేపు ట్రావెల్ చేయాల్సి వస్తుంది? మెట్రోలో పోతే గంట సేపు అవుతుంది. మెట్రో కాకుండా బైక్ మీద పోతే గిట్ట 2 గంటలన్నర అవుతుంది. ట్రాఫిక్ బాగుంటే ఇంకా అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు, చెప్పలేదు. నాదేం లేదు, 5 నిమిషాలు వస్తా, మోటార్ ఆన్ చేస్తా, మళ్ళీ 5 నిమిషాలు ఇంటికి వస్తా, పని చేస్తా. అంతే ఇక నువ్వు చెప్పిన పోతే నా పని నేను చేసుకుంటా. ఇదంతా బాధ నాకు ఉండదు. ఒక్క నిమిషం బాపు, మనకున్నాయి 2 ఎకరాలు. ఆ 2 ఎకరాలు ఉండని ఇంకొక 3 ఎకరాలు కౌలుకు తీసుకొని నేను జాబ్ పని చేసి వస్తున్నా. నేను కూడా నేను పోతున్నారా, మీతో ఎంత నాకు ఇంతే ఉంటుంది. నేను బిక్తానా పని నాకు నేను బిక్తున్నా.